ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతరించిపోతున్న కళలు, బీసీ బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వృత్తి ఏ రకంగా సాగుతుంది అనే దానిపైన ఒక విశ్లేషణాత్మకంగా మేము ఈరోజు పెరికిట్ గ్రామానికి రావడం జరిగింది. పెరికిట్లో ఉన్నటువంటి మా మిత్రుడు మర్కంటి గంగాధర్ వాళ్ళ ఇంటికి విజిట్ చేయడం జరిగింది. వాస్తవంగా వీరు శాలివాహన వంశానికి సంబంధించినటువంటి మా బీసీల్లో ముఖ్యమైనటువంటి కుమ్మరి కులస్తులం. నానాటికి మా దాంట్లో ఉన్నటువంటి పద్మశాలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, హౌసలి, మంగలు ఇలా ఎన్నో రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి ఏర్పడ్డటువంటి మన సమాజంలో లేటెస్ట్ చేంజెస్ వల్ల చాలా మట్టుకు వారి యొక్క వృత్తి అంతరించిపోతుంది. అయినా కానీ గత 30 సంవత్సరాలుగా ఆయన ఈ వృత్తిలో కుండలు చేయడం కానీ, గణపతి విగ్రహాలు మట్టి గణపతులు చేయడం కానీ, అలాగే పెళ్లికి కావాల్సినటువంటి కుండలు కానీ, ప్రమిదలు కానీ వీటన్నిటిని కూడా చేస్తూ వీరి జీవనం గడుపుతున్నారు. సో వీరి యొక్క కళ, అలాగే వీరి చేతుల్లో ఉన్నటువంటి నైపుణ్యం, వీరు ఏ రకంగా కష్టపడతారు, మట్టి నుంచి ఒక మాణిక్యాలను తయారు చేస్తున్నటువంటి వీరి యొక్క శైలి నచ్చి ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరికి సన్మానించడం జరిగింది. వాస్తవంగా ఆర్మూర్ ప్రాంతంలో మరియు నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా తక్కువ మంది ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. ఆయన పేద వర్గాల నుంచి వచ్చి ప్రతిరోజు వారి యొక్క కుటుంబం కూడా ఇందులో పాలు పంచుకొని వృత్తిని కొనసాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కానీ మంచి నైపుణ్యంతో ఇందాక మేము గణపతులను చూస్తున్నప్పుడు చాలా చక్కగా వాటిని రూపుదిద్దుకొని వాటికి అందమైనటువంటి రంగులు వేస్తూ గణపతి గణనాథులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుండలకు కూడా చక్కటి మంచి డిజైన్లలో వేస్తూ ప్రతి ఒక్క శుభకార్యాలకు కానీ వేటికైనా కానీ ఇక్కడ నుంచి మీరు సరఫరా చేయగలుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే సాంస్కృతిక విభాగంలో అలాగే జీవన విధానంలో పెను మార్పులు వచ్చినా కానీ వీరి వృత్తినే నమ్ముకొని మంచిగా జీవనం కొనసాగిస్తూ తనకు వీలైనంత ఉన్నట్టుగా ముందుకు సాగుతూ వీరి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆర్థికమైనటువంటి విషయాలకు వస్తే వీరు వారికి సరైన గిట్టుబాటు ధర రాక ఆ కొన్ని టైంలోనే పెళ్లి కానీ శుభకార్యాలు కానీ గణపతి ఏదైతే టైమ్స్లో మాత్రమే వీరు ఈ యొక్క కార్యక్రమాలను కానీ వీరి యొక్క సేల్స్ చేయగలుగుతున్నారు. మిగతా టైం అంతా కూడా వీరి యొక్క జీవన విధానంలో దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ కొనసాగించడమే వీరి యొక్క వృత్తి. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను చేస్తున్నటువంటి వృత్తికి ఆ కళను కాపాడుతూ, ఎందుకంటే ఫ్యూచర్లో శాలివాహన చక్రంలో ఇట్లా ఒకటి బండి చక్రం లాంటిది ఉండి ఇట్లా ఇట్లా అంటూ ఆ మట్టి ఇట్లా పైకి వచ్చి ఇట్లా తయారు చేసే విధానంలో చాలా టెక్నిక్ ఉంటుంది, చాలా కళ ఉంటుంది, మరి నైపుణ్యంతో కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే తరాలకు అంతరించిపోతున్న కళలలో భాగంగా వీరి యొక్క వృత్తి బాగుండాలని, వీరి లైఫ్ బాగుండాలని మేమందరం ఇక్కడికి వచ్చి వారిని గ్రీటింగ్స్ ఇస్తూ, మాకు ఒకవేళ మట్టి గణపతులు కానీ పర్యావరణానికి రక్షణగా ఉన్నటువంటి యొక్క మట్టి గణపతులు కూడా కొనడానికి మేము అందరినీ ఎంకరేజ్ చేస్తామని ఈరోజు గంగాధర్ గారిని ఆయనను సన్మానిస్తూ ఆయనకు విషయం చెప్తున్నాం. అలాగే వారి యొక్క సతీమణి గారు కూడా మేము ఒకసారి రండి అమ్మ ఇక్కడ.